వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ పేరు LL1 పార్సర్. సో ఈ LL1 పార్సర్ అనే కాన్సెప్ట్ చెప్పబోయే ముందు మనం LL1 అంటే ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ L అనేది లెఫ్ట్ మోస్ట్ డెరివేటివ్, మనం చేసే టాస్క్ లెఫ్ట్ మోస్ట్ డెరివేటివ్ టాస్క్. సెకండ్ L టాస్క్ అనేది లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ కి చేస్తాము. థర్డ్ 1 అంటే ఏంటంటే ఒక్క ఇన్పుట్ ఒక్కసారే తీసుకుంటుంది, ఓన్లీ 1 ఇన్పుట్ ఎట్ ఏ టైం. సో LL1 అంటే ఇలా అబ్రివేషన్ అనమాట. L అంటే లెఫ్ట్ మోస్ట్ డెరివేటివ్, ఇంకొక L లెఫ్ట్ టు రైట్ అనేది టాస్క్ చేస్తాం. 1 అంటే ఓన్లీ ఒక్క ఇన్పుట్ ఒక్కసారి తీసుకుంటుంది. సో మనం ఈ LL1 పార్సర్ అనే దాని గురించి చెప్పుకునే ముందు అసలు ఫస్ట్ ఈ LL1 పార్సర్ నేర్చుకోవడానికి ఫస్ట్ ఏమేమి రూల్స్ మనం తెలుసుకోవాలో చూద్దాం. సో ఈ LL1 పార్సర్ లో టాప్ డౌన్ అప్రోచ్ లో వస్తుంది LL1 పార్సర్ అనేది మనకి. రెండోది ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ కే వర్క్ జరుగుతుంది. మూడోది బ్యాక్ ట్రాకింగ్ అనేది ఉండదు, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే నా ముందు వీడియోలో నేను డిసడ్వాంటేజెస్ ఆఫ్ టాప్ డౌన్ అప్రోచ్ అనే దాంట్లో ఫస్ట్ డిసడ్వాంటేజ్ బ్యాక్ ట్రాకింగ్ గురించి చెప్పాను. అక్కడ ఒక ఎగ్జాంపుల్ కోడ్ తీసుకుని, సో ఆ వీడియో చూస్తే చూడండి. సో చూసి తర్వాత ఇక్కడికి రండి, అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది చెప్పబోయే టాపిక్. సో ఈ మూడు కాన్సెప్ట్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. బ్యాక్ ట్రాకింగ్ అనేది అస్సలు ఉండదు, నో బ్యాక్ ట్రాకింగ్ అనేది అస్సలు ఉండదు ఈ కాన్సెప్ట్ లో. సో ఇప్పుడు మనము అసలు LL1 పార్సర్ అనేది చేసే ముందు LL1 పార్సర్ యొక్క ఆర్కిటెక్చర్ డ్రా చేద్దాం. ఆర్కిటెక్చర్ డ్రా చేసి ఆ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాక అసలు కాన్సెప్ట్ లోకి వెళ్దాం. సో LL1 పార్సర్ ఆర్కిటెక్చర్ వెళ్దాం. A ప్లస్ B డాలర్. సో నెక్స్ట్ LL1 పార్సర్ A ప్లస్ డాలర్. సో నెక్స్ట్ టేబుల్ A ప్లస్ B డాలర్. సో ఇది స్టాక్, ఇది దీన్ని బఫర్ అంటాం. సో మనము ఏదైతే ఇన్పుట్ మనము యూజర్ అనేవాడు కంప్యూటర్ కి ఇస్తాడో, కంపైలర్ కి ఇస్తాడో, ఫస్ట్ ఆ ఇన్పుట్ అనేది బఫర్ లోకి వస్తుంది. బఫర్ లోకి వచ్చాక ఇన్పుట్ అనేది ఇలా రో వైజ్ గా స్టోర్ అవుద్ది అన్నమాట. బఫర్ లో ఒక్కొక్క పార్ట్ గా డివైడ్ అయిపోయి స్టోర్ అవుద్ది. సో స్టోర్ అయ్యాక ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో నువ్వు ఇన్పుట్ మొత్తం ఇచ్చేసాక చివరిలో డాలర్ సింబల్ తో మెన్షన్ చేస్తాం అనమాట. చివరి డాలర్ సింబల్ తో ఎందుకు ఇవ్వాలి, అక్కడ డాలరే ఎందుకు ఇవ్వాలంటే అక్కడ డాలర్ ఇస్తాం వల్ల ఏంటంటే నేను ఇచ్చే ఇన్పుట్ ఇంతే, ఇంక ఇన్పుట్ ఏమి లేదు అని చెప్తాను, డాలర్ సింబల్ తో సూచిస్తాం అనమాట. సో నువ్వు ఇక్కడ డాలర్ సింబల్ తర్వాత నువ్వు ఇంకొకరు ఏమైనా రాసినా కూడా దాన్ని ఏమి తీసుకోదు ఇన్పుట్ లో, ఎందుకంటే నువ్వు ఇక్కడ డాలర్ సింబల్ తో రాసేసావు కదా ఇక్కడ ఇంతవరకే ఇన్పుట్ అని. సో ఇక్కడ ఫస్ట్ నువ్వు LL1 పార్సర్ లో ఏదైతే వాల్యూబుల్ ఇక్కడ యారో మార్క్ చూపిస్తుంది కదా, దీన్ని లుక్ ఏ హెడ్ అని పిలుస్తాం అనమాట. సో లుక్ ఏ హెడ్ అని పిలుస్తాం ఎందుకంటే ఈ LL1 పార్సర్ లో ఈ యారో మార్క్ ఏం చూపిస్తుందో ఆ వేరియబుల్ ని, ఈ డాలర్ అనే వేరియబుల్ ని ఈ బాక్స్ లో తీసుకుని ఈ బాక్స్ నుంచి ఈ బాక్స్ కి మూవ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు ఈ డాలర్ సింబల్ ఏ వేరియబుల్ దగ్గర చూపిస్తుందో ఆ వేరియబుల్ ఇందులోకి వెళ్తుంది. సో ఇప్పుడు డాలర్ ఉంది, డాలర్ ఈ వేరియబుల్ చూపిస్తుంది కాబట్టి డాలర్ ఇందులోకి వెళ్తుంది అని ప్రాసెస్ అవుతుంది. సో ఇప్పుడు డాలర్ అయిపోయిన తర్వాత ఏంటి B. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ యారో మార్క్ B కి చూపిస్తా ఉంటది. సో B టాస్క్ అయిపోయాక A కి చూపిస్తా ఉంటది. అలాగా పాయింటర్ అనేది మారుతా ఉంటది. ఇప్పుడు మనము విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్నాం అనుకోండి, మనము ట్రైన్ నెంబర్ కొడితే మన ఇంట్లో వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళి వచ్చిందో ట్రైన్ అనే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు కదా. అదే విధంగా సో నీకు ఈ పాయింటర్ ఇక్కడ ఉందంటే దాని స్టేటస్ ఏంటి, మన పాయింటర్ ప్లస్ వరకు వచ్చింది, ఇంకా A అనేది ఒకటి తీసుకోవాలి ఇన్పుట్ లో అని అర్థం అనమాట. సో ఆ ఇన్పుట్ మొత్తం ఇక్కడ ఎందులోకి తీసుకుంటుంది అంటే దీన్ని స్టాక్ అని పిలుస్తాం. స్టాక్ లోకి మన ఇన్పుట్ మొత్తము తీసుకుంటుంది. ఆ స్టాక్ లోకి తీసుకున్న ఇన్పుట్ ఏం జరుగుద్ది అంటే ఇక్కడ పార్సింగ్ టేబుల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది.
పార్సింగ్ టేబుల్ అనేది ఒకటి డ్రా చేస్తాం అనమాట. స్టాక్ లోకి ఇన్పుట్ వేరియబుల్స్ ఇలాగ ఆ ఇన్పుట్ వేరియబుల్స్ అన్ని కూడా మళ్ళీ స్టాక్ లోకి వెళ్తాయి. ఈ విధంగా మనకి ఆర్కిటెక్చర్ అనేది రిప్రజెంట్ చేస్తాము. సో ఇది కంప్లీట్ గా ఆర్కిటెక్చర్. ఫస్ట్ బఫర్ లోకి వస్తుంది ఇన్పుట్, ఫస్ట్ బఫర్ లోకి వస్తుంది, తర్వాత బఫర్ నుంచి LL1 పార్సర్ బాక్స్ లోకి వస్తుంది, ఈ బాక్స్ నుంచి ఈ స్టాక్ లోకి వస్తుంది, స్టాక్ నుంచి పార్సింగ్ టేబుల్ లోకి వస్తుంది. సో మనం ఈ LL1 పార్సర్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి మెయిన్ ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ అనేది ఒకటి నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఎ గ్రామర్ అంటాము. ఫాలో అనేది ఒకటి నేర్చుకోవాలి. సో ఈ ఫస్ట్ ఫాలో నేర్చుకోవాలి. ఈ ఫస్ట్ ఫాలో నేర్చుకునే ముందు మనం ఒక 2 పాయింట్లు తెలియాలి. మనకి ఏంటంటే ఏ అనేది ఒక గ్రామర్ ఉంటే A1, A2, A3 సో ఆన్ AN వేరియబుల్స్ ఇస్తుంది ఏ అనే గ్రామర్. సో అన్నిసార్లు రిప్రజెంట్ చెయ్యాలా అని డౌట్ రావచ్చు. సో అన్నిసార్లు రిప్రజెంట్ చేయకుండా మనం ఏం రాస్తామంటే A tends to A1 యూనియన్ A2 యూనియన్ A3 యూనియన్ సో ఆన్ యూనియన్ AN అనేది మనం రాస్తాం అనమాట ఈజీగా. సో ఇంకొకటి సెకండ్ రూల్ మనం ఏం తెలుసుకోవాలంటే నాన్ టెర్మినల్స్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. నాన్ టెర్మినల్స్ అంటే ఏంటంటే నువ్వు ఇచ్చిన గ్రామర్ ఏదైతే ఉందో, ఇప్పుడు గ్రామర్ అంటే ఏంటంటే S tends to S plus S ఆర్ S ని ఇలా రాశాను అనుకో గ్రామర్, దీన్ని గ్రామర్ అంటాం. ఈ గ్రామర్ లో ఇటు ఎడం పక్కన ఉన్నవన్నీ కూడా నాన్ టెర్మినల్స్ ఉంటాయి, అంటే క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. కుడి పక్కన ఇదంతా ఎడం పక్కన, ఇదంతా కుడి పక్క. కుడి పక్క ఏమైతే రాసామో అక్కడ నాన్ టెర్మినల్స్ ఉంటాయి, టెర్మినల్స్ ఉంటాయి. సో నాన్ టెర్మినల్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ తో రాసిన నాన్ టెర్మినల్స్. సో థర్డ్ది టెర్మినల్స్ అంటే ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ కాక మిగతావన్నీ కూడా టెర్మినల్స్. అంటే ఏమేమి వస్తాయి? స్మాల్ లెటర్స్, నంబర్స్, సింబల్స్, ప్లస్ మైనస్, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవన్నీ కూడా టెర్మినల్స్ కిందే వస్తాయి. సో ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఫస్ట్ అనేది ఎలా కనుక్కోవాలి, ఫాలో అనేది ఎలా కనుక్కోవాలో చూద్దాం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. సో ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటున్నాను, మనము చేద్దాం ఎలా చేయాలో. సో ఎస్ టెన్స్ స్మాల్ ఏ, క్యాపిటల్ బి, స్మాల్ బి అని ఒక గ్రామర్ తీసుకున్నాం. సో గ్రామర్ మీరు ఏదైతే రాస్తున్నారో చాలా జాగ్రత్తగా రాసుకోండి, ఎందుకంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ చూసుకొని రాసుకోండి. A tends to CR epsilon, B tends to DR epsilon. సో ఈ గ్రామర్ రాసే ముందు మనం ఇలా రాసుకోవాలన్నమాట. ఫస్ట్ అని చెప్పి రాయాలి ఒక టేబుల్ అల్లే వేసి. సో ఇప్పుడు ఎస్ కి మనం ఫస్ట్ రాస్తున్నాం కాబట్టి నువ్వు ఇక్కడ ఇలా రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే రాద్దాం అనుకున్నాం అది ఫ్లవర్ బ్రాకెట్ లో రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఎస్ అంటే మనకి ఎస్ గ్రామర్ లో ఫస్ట్ వేరియబుల్ ఏమైంది? స్మాల్ ఏ అనేది ఉంది. సో స్మాల్ ఏ అనేది టెర్మినల్ నాన్ టెర్మినల్ అని చూసుకోవాలి. సో స్మాల్ ఏ అనేది మనకి నాన్ టెర్మినల్. సో నువ్వు స్మాల్ ఏ అనేది రాసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ స్మాల్ ఏ బదులు క్యాపిటల్ ఏ ఉందనుకో అది రాయకూడదు. ఓకేనా? క్యాపిటల్ ఏ అనేది నాన్ టెర్మినల్ కాబట్టి రాయకూడదు, టెర్మినల్సే రాసుకోవాలి. సో తర్వాత ఫస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏ. ఫస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏ మనకి ఏమేమి ఇస్తున్నాయి? 2 గ్రామర్స్ ఇస్తున్నాయి. ఒకటి సి ఒకటి ఎప్సిలాన్ ఒకటి. ఇదండి సి ఒక గ్రామర్ ఇస్తుంది, ఎప్సిలాన్ ఒక గ్రామర్ ఇస్తుంది. సో నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ క్యాపిటల్ బి మనకి ఏమేమి ఇస్తున్నాయి? డి ఒకటి ఇస్తుంది, ఎప్సిలాన్ ఇస్తుంది. సో ఈ 3 గ్రామర్స్ ఇస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ అనేది రాస్తాము. సో మనకి LL1 పార్సల్ లో ఫస్ట్ ఒకటే కనుక్కుంటే సరిపోదు అనమాట, ఫాలో అనేది కూడా కనుక్కోవాలి. సో ఇంకొక ఉదాహరణ తీసుకొని ఫస్ట్ అనేది ఫాలో అనేది ఎలా కనుక్కోవాలో చూద్దాం. S tends to A, B, C, D, E. A tends to AR epsilon, B tends to BR epsilon, C tends to C, D tends to DR epsilon,
E tends to E or epsilon. సో ఈ ఉదాహరణ తీసుకున్నాను. సో ఇప్పుడు దీనికి ఫస్ట్ ఎలా కనుక్కోవాలి, ఫాలో ఎలా కనుక్కోవాలి అనేది కూడా ఇప్పుడు చూపించేస్తాను ఇక్కడే. సో ఫస్ట్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా ఎలా చేయాలో. సో ఫాలో అనేది జాగ్రత్తగా చూసుకోండి. సో ఇలా టేబుల్ వేసుకోవాలి. ఫస్ట్ ఫాలో. సో ఇప్పుడు ఎస్ కి ఫస్ట్ ఏంటి, క్యాపిటల్ ఏ. క్యాపిటల్ లెటర్ ఉంది కాబట్టి క్యాపిటల్ ఏ రాయము. సో ఇప్పుడు మనము క్యాపిటల్ ఏ గ్రామర్ లోకి వెళ్ళండి. ఈ క్యాపిటల్ ఏకి వెళ్ళండి. క్యాపిటల్ ఏ మనకి ఏమిస్తుంది, స్మాల్ ఏ. స్మాల్ ఏ మనకి టర్మినల్ కదా రాసుకోవచ్చు. స్మాల్ ఏ ఆర్ ఎప్సిలాన్ అని ఉంది. ఎప్సిలాన్ అనేది ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ఎప్సిలాన్ వాల్యూని ఈ క్యాపిటల్ ఏ లోకి పంపిస్తాం. సో మనకు క్యాపిటల్ ఏ పక్కనే ఉన్నది ఏంటి, క్యాపిటల్ బి. సో క్యాపిటల్ బి లోకి రావండి. క్యాపిటల్ బి ఏముంది, స్మాల్ బి. స్మాల్ బి టర్మినల్ ఏ కాబట్టి స్మాల్ బి రాసుకోవచ్చు. స్మాల్ బి ఇంకొక వాల్యూ కూడా ఇస్తుంది, ఏంటిది, ఎప్సిలాన్. సో ఎప్సిలాన్ అనే వాల్యూ ఇక్కడికి మూవ్ చేయండి. సో ఇక్కడ ఏమైంది తర్వాత క్యాపిటల్ సి. సో ఇక్కడ క్యాపిటల్ సి ఏమిస్తుంది, స్మాల్ సి. సో స్మాల్ సి మనకి ఎప్సిలాన్ లాంటిది ఏమి ఇవ్వట్లా, అందుకని ఇక్కడికి ఏం మూవ్ చేయట్లా, మనం జరపట్లా. సో అక్కడతో అయిపోయింది ఫస్ట్ అనేది. సో నెక్స్ట్ క్యాపిటల్ ఏ ఏమిస్తుంది, ఏ కామా ఎప్సిలాన్. క్యాపిటల్ బి బి కామా ఎప్సిలాన్. క్యాపిటల్ సి సి కామా ఎప్సిలాన్. సో ఎందుకంటే ఇది ఒక్కటే, సో క్యాపిటల్ సి సి ఒకటే ఇస్తుంది, ఇక్కడ ఎప్సిలాన్ లేదు కదా. క్యాపిటల్ డి డి కామా ఎప్సిలాన్. క్యాపిటల్ ఈ కామా ఎప్సిలాన్. సో ఈ విధంగా ఫస్ట్ అనేది రాస్తాం. సో ఇప్పుడు ఫాలో అనేది ఎలా రాస్తాం జాగ్రత్తగా చూడండి. సో ఫాలో ఆఫ్ ఎస్. సో మనకి ఏ గ్రామర్ తీసుకున్నా ఫాలో అనేది ముందు డాలర్ సింబలే రాస్తాము. ఏ గ్రామర్ అయినా ఫస్ట్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ దాన్ని మనము స్టార్ట్ నోడ్ అంటాం. సరేనా, ఏదైతే ఫస్ట్ ఉందో దాన్ని స్టార్ట్ నోడ్ అంటాం. దాని దగ్గర డాలరే వస్తుంది. ఇంకా డాలర్ తర్వాత ఇంకా వస్తాయి, కానీ ఫస్ట్ ఒక డాలర్ మాత్రం కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ ఏ చూడండి, ఏ ఇక్కడ ఉంది కదా. సో మీరు ఏ గ్రామర్ కి మీరు ఫాలో అనేది రాసేటప్పుడు ఈ ఏ అనేది ఇంకెక్కడెక్కడ రిపీట్ అయిందో చూసుకోండి. ఇక్కడ ఏ అనేది రిపీట్ అయింది కదా. ఏకి ఫాలో వేరియబుల్ ఏంటిది, ఏ తర్వాత ఏముంది, ఫాలో అంటే ఏ తర్వాత ఏముంది, క్యాపిటల్ బి ఉంది కదా. సో క్యాపిటల్ బి లోకి రండి. క్యాపిటల్ బి లో ఏముంది, స్మాల్ బి అని ఉంది. స్మాల్ బి కామా ఎప్సిలాన్ అని కూడా ఉంది. సో ఎప్సిలాన్ అనేది రాయకూడదు అక్కడ. సో అందుకని ఏం చేస్తా, ఎప్సిలాన్ అనేది క్యాపిటల్ బి లో తీసుకొస్తా. ఈ క్యాపిటల్ బి వచ్చేసి ఇక్కడ ఎప్సిలాన్ అని వస్తుంది. సో పక్కన ఏముంది, క్యాపిటల్ సి అని ఉంది. సో దీనికి ఫాలో క్యాపిటల్ సి అని ఉంది. సో ఆ క్యాపిటల్ సి లోకి వెళ్ళండి, ఏముంది, స్మాల్ సి ఉంది. సో ఈ విధంగా రాస్తాం అన్నమాట. సో ఇప్పుడు బికి చూడండి. బిలో ఏముంది, స్మాల్ బి ఉంది. బి చూడండి, బి పక్కన ఏముంది, క్యాపిటల్ సి ఉంది. క్యాపిటల్ సిలో ఏముంది, స్మాల్ సి ఉంది. అయిపోయింది, ఒకటే వచ్చింది. సో ఇప్పుడు డికి చూడండి. డిలో ఉంది, డి ఇక్కడ ఏముంది, డి పక్కన ఏముంది, క్యాపిటల్ ఈ ఉంది. సారీ, సి చూడండి ఒకసారి. సి పక్కన ఏముంది, క్యాపిటల్ డి ఉంది. డిలోకి రండి. క్యాపిటల్ డిలో ఉంది స్మాల్ డి కామా ఎప్సిలాన్ ఇచ్చిన ఇక్కడ స్మాల్ ఈ వచ్చింది. సో ఇప్పుడు డి చూడండి. డిలో ఏముంది, డి పక్కన ఈ ఉంది. సో ఈలోకి రండి. ఈలో ఏముంది, స్మాల్ ఈ. ఎప్సిలాన్ అనేది ఈలోకి వస్తే ఈ పక్కనే మనకి ఏం ఎలిమెంట్ లేదు కదా చూపిస్తానికి. ఈ ఎప్సిలాన్ అనేది మనకి ఇక్కడ బిలో ఎప్సిలాన్ ఇచ్చాం కాబట్టి బి అనేది పక్కకి వెళ్ళి సి ఇచ్చింది. సో ఇక్కడ మనకి ఈ దగ్గర ఎప్సిలాన్ ఉంది. ఆ ఈ అనేది పక్కకి ఎవరికి ఇస్తుంది, ఎవరికి ఇవ్వలేదు కాబట్టి ఇది ఎస్ కి ఇస్తుంది అనమాట డైరెక్ట్ గా. సో అందుకనే నీకు ఇక్కడ డాలర్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎస్ ఏ బి సికి. సో సికి చూడండి. సి ఇక్కడ వచ్చింది. సి నుంచి డి నుంచి డి కామా ఈ వచ్చింది. సో ఈ డికి ఈ వచ్చింది. సో ఈ విధంగా ఫాలో అనేది రాస్తాం. సో ఈ ఫస్ట్ అనేది ఫాలో అనేది ఇలా కనుక్కుంటాం. ఇంకొక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ గ్రామర్స్ ఉన్నాయి కదా, ఒక చిన్న తక్కువ గ్రామర్స్ తీసుకుని ఇంకొకటి చెప్తా. S tends to A tends to B tends to. సో ఫస్ట్ అనేది ఫైండ్ చేయండి. దీనికి ఫస్ట్ ఏమొచ్చింది,
ఎస్ టెన్స్ టు స్మాల్ ఏ వచ్చింది, ఏకేం వచ్చింది సి కామ ఎప్సిలాన్ వచ్చింది, బీకేం వచ్చింది డి కామ ఎప్సిలాన్ అని వచ్చింది. సో ఇప్పుడు ఫాలో అనేవి కనుక్కోండి. సో ఏది రాసినా ఫస్ట్ దానికి డాలరే వస్తుంది. సరే, సెకండ్ ఏ. సో ఇప్పుడు నీకు ఏ ఎక్కడ వచ్చింది చూడండి. సో ఇక్కడ ఏ వచ్చింది కదా, ఏ తర్వాత ఏముంది క్యాపిటల్ బి ఉంది. సో క్యాపిటల్ బిలోకి రండి. సో క్యాపిటల్ బిలో ఏముంది డి ఉంది. సో డి రాసుకో. తర్వాత ఏముంది ఎప్సిలాన్ ఉంది. ఆ ఎప్సిలాన్ అనేది ఏం చేస్తాం ఈ బి ప్లేస్ లోకి తీసుకొస్తాం. సో ఈ తర్వాత వేరియబుల్ ఏముంది స్మాల్ బి ఉంది. స్మాల్ బి రాసుకో, అయిపోయింది. సో నెక్స్ట్ క్యాపిటల్ బి. క్యాపిటల్ బి ఏమిస్తుంది, క్యాపిటల్ బి ఎక్కడుంది ఇక్కడ ఉంది. ఆ క్యాపిటల్ బి తర్వాత ఏముంది స్మాల్ బి. సో అందుకనే స్మాల్ బి రాసుకో. సో ఈ విధంగా ఫాలో అనేది చేస్తాం. సో ఈ తర్వాత కాన్సెప్ట్ మీకు ఇందాక డయాగ్రామ్ వేసినప్పుడు ఏం చెప్పాను, ఫస్ట్ డేటా అనేది స్టాక్ లోకి వెళ్ళాక ఆ స్టాక్ నుంచి ఒక టేబుల్ అనేది జనరేట్ అవుతుంది, దాన్ని పార్సింగ్ టేబుల్ అని చెప్పాను కదా. ఈ తర్వాత వీడియోలో నేను పార్సింగ్ టేబుల్ ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.